నమస్తే. సో రాజాసాబ్ గురించి అయితే అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ప్రీమియర్ షోస్ కి కానీ ఇంకా టికెట్స్ అనేవి ఓపెనింగే చేయలేదు. అవును. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే ఇంకా టైం ఉంది కదా! అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 4:30, 5 అవుతుందమ్మా. మనకి యాక్చువల్‌గా ప్రీమియర్ షో పడడానికి 11 అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే 1 కూడా ప్రీమియర్ షోస్ ఉంటాయి. ప్రభుత్వం నుంచి కానీ, ఇటు నిర్మాతల నుంచి కానీ ఇంకా ఏమి అంటే అంటే అసలు తెలంగాణలో ప్రీమియర్ షోస్ ఉండొద్దు, ప్రీమియర్ షోస్ బ్యాన్ చేయాలని మనం పుష్ప 2 దగ్గర నుంచి వింటూనే ఉన్నాము. మరి అలా అని చెప్పేసి కొంతమంది మార్నింగ్ లోనే ప్రీమియర్ షోస్ పెడుతూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు అదే ఏమైనా ఉండే అవకాశం ఉందా? అది ఎలాగంటే అండి, మేము ప్రీమియర్ షోస్ ఏమో ఇక మీదట హైక్స్ ఏమో అని చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే తర్వాత దానికి సంబంధించిన మంత్రి గారు ఏమంటారంటే మా పిఆర్ఓలను మా పిఏ అలా చెప్పేసి ఉంటారు, అందువల్ల హైక్ ఇచ్చేసారని ఏదో చెప్తారు. తర్వాత విషయం ఏంటంటే పెద్ద హీరోల సినిమాలకి ఎప్పుడు కూడా హైక్ ఉంటుందండి. అది కాదంటే కుదరదు. ఎందుకంటే ఫ్యాన్స్ షో కంపల్సరీ ఎప్పుడు చూద్దామా, మా హీరోని ఎప్పుడు చూద్దామా, ఆ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఫ్యాన్స్ వస్తూ ఉంటారు థియేటర్లకి. అందువల్ల ఏంటంటే ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ప్రీమియర్ షో పట్టడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తారని నా ఉద్దేశం. అంటే బాహుబలి అంత పెద్ద సినిమాకే మనకి హైక్స్ అనేవి చేయలేదు టికెట్స్ కి. మరి ఇప్పటికిప్పుడు హైక్ చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి, అంటే పేదవాళ్ళు కూడా సినిమా చూడదగింది కాదు కదా మరి అంత పెంచితే. అది ఎలాగంటేనమ్మా, పేదవాళ్ళు ఇదనేది కాదండి, ఒక ఫ్యాన్స్ కింద ఇది ఫ్యాన్ షో. పేదవాళ్ళు రేపు చూడొచ్చు, ఇప్పుడే చూసేయాలి, ఆ 1000 రూపాయలు పెట్టే చూసేయాలని లేదు. 200 వచ్చినప్పుడు చూడొచ్చు. దీనికి ఏంటంటే మనం పేదవాళ్ళని ప్రత్యేకంగా లింక్ చేయకూడదు. ఎందుకంటానంటే పేదవాళ్ళు అనేది ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆయన మేము పేదవాళ్ళు మాకేం లేదనేసి 2,50,00,000 లాగాడు నిర్మాతల దగ్గర, వాళ్ళ అబ్బాయికి వచ్చిందని. ఒక్కో టికెట్ 13,000 పెట్టుకున్నాం అన్నాడు. 13,000 పెట్టుకున్నవాడు నువ్వు పేదవాడు ఎలాగవుతావు? 45,000 అయింది మా టికెట్లు కొనడానికి అని చెప్పారు. 45,000 పెట్టి టికెట్లు కొన్నావంటే నువ్వు పేదవాడు ఎవడో? అనిల్ అంబానీ గారి కంటే ఎక్కువ నువ్వు. ఎందుకంటే నాకు తెలిసి అంత రేటు పెట్టి టికెట్లు కొన్నవాళ్ళు, కుటుంబం మొత్తం టికెట్లు కొన్నవాళ్ళు అయితే ఎవరు లేరు. అలా పేద ఇది లేదమ్మా. ఆ ఫ్యాన్స్ ఇష్టమై ఉంటే గనక సరే 1000 రూపాయలు పోతే పోయింది. సో ఇప్పుడు సంక్రాంతికి ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి కదా మనకి. సో సంక్రాంతికి వచ్చే మూవీస్ లో ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క ట్రోల్ అయితే ఉంది. మనం ముఖ్యంగా చిరంజీవి గారి మూవీ విషయానికి వస్తే సీరియల్ టైప్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? సీరియల్ టైం అని చెప్పడం ఏంటంటేనండి, మనకు ప్రత్యేకంగా ఎలాగుంటుందో తెలియదు. మనం చూసేది ఒక రకంగా కావచ్చు, అంటే ట్రైలర్స్ లేదా రీల్స్ లేదా మన ఇది కొన్ని చూసే విధానం వేరుంటాయి. ఫుల్ లెంగ్త్ సినిమా వేరు. రీల్స్ ట్రైలర్స్ లో ఎలా ఉంటారు లేదా టీజర్స్ లోను కొంచెం కొంచెం ముక్కలే పెడతారు. మనకేంటంటే కొంచెం సినిమా అర్థం అవడం కోసం అక్కడక్కడ ఇదిరా ఈ టైప్ లో సినిమా ఉంటుందని చెప్పడంలో వాళ్ళు కొన్ని కొన్ని ముక్కలు వదులుతారేమో కానీ ఓవరాల్ గా ఏంటంటే అది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ సినిమా, పక్కా ఎంటర్టైన్మెంట్ సినిమా, అందులో సమస్య లేదు. దాని గురించి ఏంటంటే నయనతార గారిని ప్రత్యేకంగా తీసుకోవటం. యాక్చువల్ గా సంక్రాంతి సినిమాల్లో డామినేషన్ ఉండేదైతే మన శంకర్ వరప్రసాద్ గారికి అనుకుంటున్నాను. సో రాజాసాబ్ కి అయితే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా రెబల్స్ లో మారిపోయారు. మరి ఇంతవరకు టికెట్స్ ప్రీమియర్ షోస్ కి కానీ మెయిన్ షోస్ కి కూడా టికెట్స్ ఓపెన్ కాలేదు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ రిలీజ్ సమస్యలంతా ఒక టికెట్ హైక్ పెంచుకొని ప్రీమియర్స్ కే ఇట్లా జరుగుతుంది ప్రతిసారి చూస్తున్నాం. అంటే అఫీషియల్ గా మీరు రేపు రిలీజ్ చేసే పని అయితే ఎటువంటి చికాకులు గతంలో చూడలేదు. ఈ ప్రీమియర్స్ పెట్టి ఒక 100 ఉన్న టికెట్ ని ఒక 500 కి 1000 కి పెట్టుకొని ఇలాగా ఎక్కువగా హైక్స్ పెంచడం వల్ల ఒక గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోగా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ చికాకులే థియేటర్ లిస్టు చికాకులే ఉంటుంది, రిలీజ్ చేయడానికి చికాకులే ఉంది, ప్రీమియర్స్ కి చికాకులే కొడుతుంది, బుకింగ్ పార్ట్నర్స్ కి చికాకులే ఉంది. కాబట్టి ఇవన్నిటికి ఏంటంటే మిమ్మల్ని ఆడియన్స్ దోచుకోవడానికి కొంత టైం పడుతుంది. గవర్నమెంట్ ఆర్డర్ కాసేపట్లో ఇస్తారు, కంపల్సరీ ఒక 1 hour 2 hours లో జీవో వస్తుంది. బుకింగ్ ఈ పాటికి ఓపెన్ అయ్యి నాకు తెలిసి, లేదా 1 hour లో ఓపెన్ అవుతాయి అంటే కంపల్సరీ. అప్పుడో ఇప్పుడు అన్న మన అఖండ 2 కి కూడా ఇలానే అయిపోయి పోస్ట్ పోన్ అవ్వడం కూడా జరిగింది కదా. మరి దీనికి ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఛాన్స్ అయితే ఉంది కానీ అయితే అయ్యే అవకాశం మాత్రమే ఉంది. కాకపోతే నా ఒపీనియన్ మాత్రం ఒక 1 hour లో అయితే బుక్ మై షోలోను పేటిఎం లోను అన్నిట్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది బుకింగ్స్. సంక్రాంతికి స్టార్ట్ అయ్యేదే మన రాజసాబ్ తోటి. మరి ఈ మూవీ ఇలా వెనక్కి పడుతూ ఉంటే తర్వాత వచ్చే మూవీస్ కి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందంటారా? ఇబ్బంది అంటే ఏం లేదు. ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న మూవీలో ఫస్ట్ ఇదే సినిమా రిలీజ్ అవటం ఏం లేదు. ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు, వాళ్ళు కోర్టుకు పోతారు. కొంచెం ఇష్యూస్ ఈ పీరియడ్ టైం కాసేపు టైం పడుతుంది. కాబట్టి టికెట్ పెంచుకోవడానికి మీరు జనరల్ రిలీజ్ చేసుకుంటే, జనరల్ టికెట్ రేట్స్ తో రిలీజ్ చేసుకుంటే ఈ సమస్యలే ఉండవు కదా. మిమ్మల్ని దోచుకోవడానికి చేసే ప్రయత్నంలో కాసేపు లేట్ అవుతుంది అంతే. ఒక 1 hour 2 hours లో రిలీజ్ అయితే రిలీజ్ అయిన
ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కి మొత్తం బుకింగ్స్ జరిగిపోతుంది. అంటే అండ్ సంక్రాంతి మూవీస్ లో అయితే అందరూ కూడా మంచి ప్రమోషన్స్ ని చూపించడం జరుగుతుంది. మెయిన్ గా అయితే నవీన్ పొలిశెట్టి ఎక్కువ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మిగతా వాళ్ళు అంత యాక్టివ్ గా కనిపించలేకపోతున్నారు, అంటే ప్రమోషన్స్ చేయలేకపోతున్నారు అంటున్నారు. మీరేమంటారు? మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు ఆ, అనిల్ రావుపూడి బిగ్ ప్రమోషన్స్ బాగా చేస్తున్నాడు. అందరికన్నా ఆయనే బాగా చేస్తున్నాడు ప్రమోషన్స్. ప్రభాస్ కి ప్రమోషన్స్ అవసరం, కంటెంట్ ఉన్నోడికి అవసరం లేదు. ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ ఎవరున్నారు? రవితేజ సినిమాకి పెద్ద దాని మీద హోప్ లేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా టాక్ ని బట్టి నడిచిపోతుంది తప్పితే ఈ రాజాసాబ్ మెయిన్ పోటీ అనేది ఈ రాజాసాబ్ మనకు ఇంకోటి చిరంజీవి గారి సినిమా, ఈ రెండింటి మధ్య ఉంటుంది. ప్రభాస్ కంటెంట్ తో హిట్ కొడితే ఈయన ఫ్యామిలీ ఆడియన్స్ ని దరిచేసి హిట్ కొట్టే అవకాశం ఉంది. అండి, హాయ్ మీ పేరు? సుధాకర్. సుధాకర్ గారు, ఇప్పుడైతే మనకి రాజాసాబ్ అయితే సంక్రాంతి మూవీస్ లో రేస్ లో ఫస్ట్ ఉన్న మూవీ. మరి ఇంకా మనకి టికెట్స్ అయితే రిలీజ్ చేయలేదు, మరి ఎందుకోసం అంటే? టికెట్స్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము. బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్ లో చెక్ చేస్తున్నాడు కానీ ఇప్పుడు వరకు అయితే ఏం అప్డేట్ రాలేదు. మాక్సిమం మినిమం అయితే టికెట్ హైక్స్ వల్ల ఇంకా అప్డేట్ ఇవ్వలేదు అనుకుంటున్నా. అంటే టికెట్ ని హైక్ చేయడం అనేది కరెక్ట్ అంటారు అసలు? అంటే కొంచెం వాళ్ళకి కూడా ఫస్ట్ డే ప్రీమియర్ షోస్ పడితే కొంచెం టికెట్స్ హైక్స్ పెరిగితే కొంచెం లాభం కదా వాళ్ళకి కూడా. నెక్స్ట్ డే ఎట్లాగో నార్మల్ ప్రైసెస్ ఉంటది కాబట్టి సో కొంచెం రెంట్ పెరిగితే బెటర్. అండ్ సంక్రాంతి మూవీస్ లో ఉన్న పోటీలో ఉన్నవి రెండు మూవీస్, ఒకటేమో చిరంజీవిది, ఇంకొకటేమో మన ప్రభాస్ది. మా రవితేజ్ మూవీ ఎక్కడ పోవాలి? అంటే పెద్ద పేర్లు రెండే వినిపిస్తున్నాయి కదా, అవి వినిపించట్లేదు. మరి సంక్రాంతికి ఆ మూవీస్ రిలీజ్ అవ్వడం కరెక్టేనా? మళ్ళీ ప్రమోషన్స్ లో కూడా మనకి రవితేజ గానీ అలానే శర్వానంద్ కూడా కనిపించట్లేదు. సో వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్ అంటారా, లేకపోతే కంటిన్యూ చేయమంటారా? కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే బెటర్ రవితేజ, ఎందుకంటే అన్నయ్యకు సినిమాలో కొంచెం ఫ్లాప్స్ వస్తున్నాయి కదా, కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని కొంచెం వేరే డేట్ కి అన్నయ్య పడితే రిలీజ్ చేసినా సరిపోతుంది. అంటే హిట్స్ అనేవి లేవు కదా రవితేజకి, మరి దీంతో హోప్స్ అనేవి వదులుకుంటున్నాడా? హోప్స్ ఏమో ఎలా ఉన్నా హోప్స్ అయితే నార్మల్. అంటే సంక్రాంతి పోరులో ఈసారి విజయం సాధించేది ఎవరంటారు? రాజాసాబ్ ఒకటి ఫస్ట్ లిస్ట్ లో, రాజాసాబ్, దాని తర్వాత శంకర వరప్రసాద్. కానీ శంకర వరప్రసాద్ లో చూసుకుంటే మనకి అంత సీరియల్ డ్రామా అంటే ట్రోల్స్ వస్తున్నాయి కదా, దానిపైన సీరియల్ డ్రామా గుంజుకొచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ విన్ చెప్పిస్తారు కదా అలా. హాయ్ అండి. సో సంక్రాంతికి అన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. ముందుగా అయితే రాజాసాబ్ అయితే ఇంకా టికెట్స్ అయితే ఓపెన్ కాలేదు, ప్రీమియర్ షోస్ కి కానీ నార్మల్ షోస్ కి కూడా ఓపెన్ కాలేదు. దానిపైన మీ అభిప్రాయం? యాక్చువల్ గా ఆంధ్రాలో రిలీజ్ అవ్వడం జరిగింది, మన తెలంగాణలో రిలీజ్ అవ్వలేదు ప్రీమియర్ షోకి. సో ఏమైనా 9 వరకు వెయిట్ చేద్దాము, 10:30, 11 అట్లా ఏమైనా వేస్తారేమో. ఇంతకుముందు అఖండ కూడా మనం అలాగే వెయిట్ చేయడం జరిగింది. కానీ ఇంకొకటి ఏంటంటే టికెట్ రేట్స్ అనేవి ప్రీమియం షోకి ఓకే, 1000 రూపాయలు 2000 ఉండడం యాజ్ యూజువల్ గా ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి ఓకే. కానీ జనరల్ టికెట్స్ మాత్రం టికెట్ ప్రైసెస్ అనేది తగ్గించాలండి. ప్రీమియర్ షోలలోకి ప్లీజ్ వెళ్ళిన వాళ్ళు అభిమానులు ఎవరైనా ఉంటే మిగతా వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోండి. ఆ టికెట్ రేట్స్ తగ్గించాలి. అలాగే టికెట్స్ ఇంటర్వెల్ లో పెట్టేటువంటి ఆ స్నాక్స్ కి మాత్రం ప్లీజ్ దయచేసి రేట్లు తగ్గించండి అయ్యా. వేలు పెట్టి మేము చూడలేము సినిమాని. ఒకేసారి 5-6 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. 5-6 సినిమాలకి ఒక్కొక్క ఫ్యామిలీకి 5,000 వేసుకుంటే 25,000 నుంచి 30,000 అవుతాయి మాకు. మరి ఎక్కడ పోవాలి మేము డబ్బులకి? మీరు రిలీజ్ చేసే వాళ్ళు నెలకొకటన్నా రిలీజ్ చేయట్లేదు. అన్ని చూడాలంటారు అంటారు, అన్ని ఆడాలి అంటారు, అన్ని ఆదరించాలి అంటారు. సో కొంచెం టికెట్ ప్రైజులు మాత్రం మా ఏమంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కొంచెం రీజనబుల్ గా ఉండే రేట్స్ లో పెట్టి మీరు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. దీంట్లో ఆల్రెడీ జననాయకన్ సినిమా అయితే వెనకడుగు వేసేసింది. ఇంకా మిగిలిన నారి నారి నడుమ మురారి కానీ భర్త మహాశైలకు విజ్ఞప్తి, 2 సినిమాలకి అసలు ప్రమోషన్స్ కానీ అంత టాక్ కూడా లేదు కదా. మరి ఈ టైంలో అంటే సంక్రాంతి టైంలో రిలీజ్ చేయడం కరెక్టే అంటారా? ఒకసారి ఏంటంటే పబ్లిక్ టాక్, ఒక సినిమా చూసిన తర్వాత నచ్చింది అని ఒక 4 చెప్పారంటే యాజ్ యూజువల్ గా అందరూ ఆ సినిమాకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్క సినిమా మంచిగా ఉన్న సినిమా ఖచ్చితంగా ఆదరిస్తారు. సో వాళ్ళు అందుకే ప్రమోషన్స్ ఈవెంట్స్ చేయకుండా ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రమోషన్స్ కి ఈవెంట్స్ కి అన్ని పోతే మిగతా వాళ్ళకి కూడా సినిమాలు ఆడాలి కదా అని చెప్పేసి. సో సినిమాలు ఖచ్చితంగా ఆడతాయి, చాలా బాగుంటాయి. మంచిగా ఉన్న సినిమాని మన తెలుగు ప్రజలు ఆదరిస్తారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు రాజాసాబ్ సినిమా అయితే రిలీజ్ లో ఉంది కదా బ్రో, దానికి టికెట్స్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. దానిపైన మీ అభిప్రాయం అంటే ఎందుకు ఓపెన్ కావాలి అంటే టికెట్లు అంటే ఇప్పుడు మన ప్యూర్ ఫ్యామిలీస్ వచ్చి తక్కువ వెళ్ళలేరు కదా, మన ఫ్యాన్స్ అయితే వెళ్తారు. ప్యూర్ ఫ్యామిలీస్ అయితే వెళ్ళలేరు కదా, అందుకో వీళ్ళు టికెట్ తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 1K ఉందంట టికెట్. ఆన్లైన్ లో ఆల్రెడీ బుక్ చేసాం 3 టికెట్స్. ఈవినింగ్ నైట్ వెళ్ళాలి. అంటే ఇంకా రిలీజ్ కాలేదు కదా బ్రో, ఎలా బుక్ చేస్తారు? అంటే ఆన్లైన్ ఆ డేట్ కు బుక్ చేసామండి. ఏపీలో బుక్ మాది ఏపీనే లేదు, కడప.
అంటే తెలంగాణ పరంగా అయితే ఎప్పుడో మనకి ఫిక్స్ చేసింది కదా పుష్ప 2 నుంచి ప్రీమియర్స్ ఉండొద్దు, కాస్ట్ తక్కువ ఉండాలి అని చెప్పి. మరి ఎందుకు ఇంకా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దానికి కట్టుబడట్లేదు అంటారు? ఆ క్వశ్చన్ ఇది మనల్ని అడిగలేదు. ఓకే, ఇప్పుడున్న సంక్రాంతి సినిమాలలో రాజసాబ్ ఉంది, శంకర వరప్రసాద్ గారు ఉంది, మనవర శంకర్ ప్రసాద్ గారు ఉంది, అండ్ దాంతో పాటు నరి నరి నడుమ మురారి, భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ సినిమా 4 ఉన్నాయి కదా. మరి ఏ సినిమా సరి ఫస్ట్ నిలుస్తుంది అంటారు? ఫస్ట్ వచ్చేది రాజసాబ్ ప్రభాస్ చూస్తుంది కాబట్టి ఇదే ఇంకా సంక్రాంతి రిలీజ్ ఇది సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో రాజసాబ్ మీద? బాగున్నాయి. 3 హీరోయిన్స్ ఉన్నారు, అందులో టీజర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. నాచే నాచే సాంగ్ కూడా వచ్చింది. వచ్చింది నచ్చే నచ్చే సాంగ్ బాగుంది.